దేవుని మాట్లాడే మాట ఏమిటంటే కనికరము అంటే ఎదుటి వారి పట్ల ఎవరైతే కనికరము చూపిస్తారో వారే దేవుని కుమారుడు, వారే దేవుని వల్ల కనికరం పొందుకుంటారు. మరి ప్రభునందు ప్రియులారా, నేటి కాలంలో క్రైస్తవులంటే అసూయ పెరిగిపోయిన సమాజాన్ని మనం చూస్తున్నాం. ఏమంటే క్రైస్తవులంటే కిట్టని వారు చాలామంది పెరిగిపోతూ ఉన్నారు. కానీ క్రైస్తవుడే లేకపోతే లోకానికి వెలుగే లేదు. ప్రభువారే అన్నారు, ఏమనంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే క్రైస్తవుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అది ఎలా చెప్పగలం? క్రైస్తవుడు నిజంగా లోకానికి వెలుగా. దేవుడు ఈ రీతిగా మాట్లాడటానికి, ఏమంటే ఆ రీతిగా క్రైస్తవుని గణపరచడానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి? ఎందుకంటే ఆయన మాటల ద్వారా ప్రేరేపింపబడి ఆయనలో మార్పు చెంది మారు మనసు పొంది ఎవరైతే క్రీస్తు అడుగు జాడలో నడుస్తారో వారు నిజముగా లోకానికి